నార్మల్గా అయితే మనం బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్ కానీ స్టిచ్ చేసేటప్పుడు ఖర్చు అనేది 1/2 ఇంచే తీసుకుంటాం కదా. కానీ ఇక్కడ మాత్రం మనం 1/2 ఇంచ్ తీసుకోకూడదు, ఒక 1/4 ఇంచ్ ఎక్కువే తీసుకోవాలి. అంటే 3/4 ఇంచ్ ఖర్చు ఉండేలా చూసుకోవాలన్నమాట. మనం ఖర్చు తక్కువ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే. హాయ్ అండి, ఈరోజు వీడియో వచ్చేసి టైలరింగ్ చేసే ప్రతి ఒక్కరికి కూడా చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి. ముఖ్యంగా కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. అదేంటి అంటే, మనం రెడీమేడ్గా టాప్స్ కానీ లేదంటే లాంగ్ ఫ్రాక్స్ లేదా చిన్న పిల్లలకైనా ఎవరికైనా సరే మనం రెడీమేడ్గా డ్రెస్ తీసుకున్నప్పుడు ఒక్కొక్కసారి మనకి హ్యాండ్స్ అయితే విడిగా వస్తాయి కదా. అలాంటప్పుడు మనం హ్యాండ్స్ని ఏ విధంగా జాయిన్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇది వచ్చేసి లాంగ్ ఫ్రాక్. ఈ లాంగ్ ఫ్రాక్ వచ్చేసి ఇక్కడ మనకి హ్యాండ్స్ అయితే విడిగా ఇచ్చారు. చూడండి, ఎప్పుడైనా సరే మనకి హ్యాండ్స్ అనేవి లోపల వైపున ఇస్తారనమాట, అంటే ఖర్చుల వైపున ఇస్తారు. ఇప్పుడు డ్రెస్ ని ఈ విధంగా ఖర్చుల వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి. చూసారా, ఇప్పుడు ఈ హ్యాండ్స్ ని మనం సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ అయితే మనం ఈ హ్యాండ్స్ ని ఓపెన్ చేసేసుకొని ఒకసారి ఐరన్ చేసుకోవాలి. ఇలా ఐరన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా హ్యాండ్ని ఇలా సగానికి ఫోల్డ్ చేసుకొని ఇంకొకసారి ఐరన్ చేసుకోవాలి. చూడండి, కింది వైపున ఎడ్జెస్ సమానంగా ఉండేలా చూసుకొని ఐరన్ చేసుకోవాలి. ఇదే విధంగా రెండో హ్యాండ్ని కూడా ఐరన్ చేసుకోవాలి. చూసారా, ఇలా ఐరన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ రెండు కూడా ఈ విధంగా ఒకదాని మీద ఒకటి పెట్టేసుకోవాలి. చూడండి, మనం హ్యాండ్స్ రెండు కూడా ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండాలి, ఓపెన్స్ వచ్చేసి మనకు ఆపోజిట్ లో ఉండాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కింది వైపున మనకి పట్టీ వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడైతే చూడండి, ఆల్రెడీ పట్టీ అయితే ఇచ్చారు. ఇలా వచ్చినప్పుడు మనం కింది వైపున ఖర్చు కోసం ఎక్స్ట్రా మార్క్ చేసుకోని అవసరం లేదు. ఒకవేళ మీకు ఈ విధంగా పట్టీ రాలేదనుకోండి, అలాంటప్పుడు మనం పట్టీని స్టిచ్ చేసుకోవడం కోసం ఖర్చుల కోసం 1/2 ఇంచ్ లేదా 3/4 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఇక్కడైతే మనకి ఖర్చు అవసరం లేదు కాబట్టి ఇప్పుడు మనం హ్యాండ్ పొడవుని మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ పొడవు వచ్చేసి మీ ఇష్టం అండి, మీకు ఎంత పొడవు కావాలి అనుకుంటే అంత పొడవు మార్క్ చేసుకోండి. ఇక్కడ నేనైతే హ్యాండ్ పొడవు 14 ఇంచులు తీసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ నుంచి ఇలా 14 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఖర్చు కోసం 3/4 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. చూడండి, నార్మల్ గా అయితే మనం బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్ కానీ కట్ చేసి స్టిచ్ చేసేటప్పుడు ఖర్చు కోసం 1/2 ఇంచే తీసుకుంటాం కదా. కానీ రెడీమేడ్ డ్రెస్సెస్ కి హ్యాండ్స్ ని జాయిన్ చేయాలి అంటే మనం ఖర్చు కొంచెం ఎక్కువ తీసుకోవాలన్నమాట. అంటే క్లాత్ ఉండేదాన్ని బట్టి మనం 3/4 ఇంచ్ లేదా 1 ఇంచ్ వరకు కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఖర్చు కోసం 3/4 ఇంచ్ తీసుకుంటున్నానండి. అర్థమైంది కదా. రెడీమేడ్ డ్రెస్సెస్ కి హ్యాండ్స్ ని జాయిన్ చేయాలి అంటే మనకు ఖర్చు అనేది కొంచెం ఎక్కువ కావాలి. అందుకని చెప్పేసి ఇక్కడ నేను ఖర్చుల కోసం 3/4 ఇంచ్ అయితే తీసుకున్నాను. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ కి స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక డౌన్ వచ్చేసి 3 లేదా 3.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. అంటే బాగా సన్నగా ఉండే వాళ్ళకైతే 3 ఇంచులు తీసుకోండి, మీడియం సైజు వాళ్ళకైతే 3.5 ఇంచులు తీసుకోవాలి. బాగా లావుగా ఉన్నారనుకోండి, అలాంటప్పుడు 4 ఇంచులు తీసుకోవాలి. చూడండి, ఇక్కడైతే ఆల్రెడీ వీళ్ళు 4 ఇంచుల వరకు ఇచ్చున్నారు కాబట్టి నేను ఇక్కడ 4 ఇంచులకే మార్క్ చేస్తున్నానండి. అర్థమైంది కదా. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం అయితే ఏమీ లేదండి. డ్రెస్సెస్ అంటే మనం కొంచెం లూజ్ గానే వేసుకుంటాం కాబట్టి మనం చంక డౌన్ అనేది బ్లౌజెస్ కి తీసుకున్నట్టుగా కరెక్ట్ గా తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదండి. ఈ విధంగా మనం 4 ఇంచులు కూడా మార్క్ చేసుకోవచ్చు. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి
1 ఇంచ్ దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా హ్యాండ్ షేప్ ని డ్రా చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక లూజ్ ని మార్క్ చేసుకోవాలి. చూడండి, చంక లూజ్ ని మార్క్ చేసుకునేటప్పుడు డ్రెస్ ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూసారా, కరెక్ట్ గా ఇక్కడ నుంచి ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇక్కడైతే చూసారా మనకి చంక లూజ్ అయితే కరెక్ట్ గా ఇచ్చారు. ఇప్పుడు మరలా మనం ఇక్కడ ప్రత్యేకంగా మార్క్ చేసుకునే అవసరం అయితే ఏమీ లేదు. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ లూజ్ ని మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 5 ఇంచులు. చూడండి, ఇక్కడ నుంచి టేప్ ని ఈ విధంగా పెట్టేసుకొని 5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనకి ఖర్చు వచ్చేసి 1/2 ఇంచి ఉంది కదా. చూడండి, ఖర్చు వచ్చేసి 1/2 ఇంచి ఇచ్చారు కాబట్టి ఇక్కడ కూడా మనం 1/2 ఇంచ్కి మార్క్ చేసుకొని స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కింది వైపున ఖర్చు కోసం ఈ విధంగా 1/2 ఇంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకొని ఇలా ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిడిల్ లో ఒక టక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు మరలా ఈ చంక దగ్గర ఈ విధంగా టక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ కి ఒక వైపున లోత్ తీసుకోవాలి. చూడండి, హ్యాండ్స్ కి లోత్ తీసుకునేటప్పుడు ఫస్ట్ అయితే ఒక హ్యాండ్ ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే రాంగ్ సైడ్ వచ్చేసి పై వైపున కుండేలాగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు మరలా ఇంకొక హ్యాండ్ ని తీసుకొని రైట్ సైడ్ వచ్చేసి పై వైపున కుండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ టక్స్ దగ్గర నుంచి ఏ సైజు వారికైనా సరే ఈ విధంగా 1 ఇంచ్ దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఎంత ఉందో కోల్చుకొని అందులో సగానికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లోత్ తీసుకోవడం కోసం ఏ సైజు వారికైనా సరే 1/2 ఇంచ్ దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఇక్కడ మనం 1 ఇంచ్ కి మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. మనం బ్లౌజెస్ కి తీసుకున్నట్టుగా ఇక్కడ లోత్ అనేది 3/4 ఇంచ్ తీసుకొని అవసరం లేదండి, 1/2 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం లోత్ తీసుకున్న వైపున గుర్తు కోసం ఈ విధంగా ఒక టక్స్ పెట్టుకోవాలి. హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు ఈ డ్రెస్ కి వచ్చేసి రెండు వైపులా కూడా ఈ చంక దగ్గర ఒక 2 ఇంచెస్ లేదా 3 ఇంచెస్ వరకు కూడా స్టిచ్చెస్ ఓపెన్ చేసుకోవాలి. అర్థమైంది కదా. ఇక్కడ మనం హ్యాండ్ జాయిన్ చేయాలి అంటే ఈ చంక దగ్గర మనం స్టిచ్చెస్ ఓపెన్ చేసుకోవాలి. ఇది వచ్చేసి సీమ్ రిప్పర్ అండి. ఇలాంటిది ఒకటి తీసుకోండి. 10 రూపీస్ లేదా 15 రూపీస్ అయితే పడుతుందండి మనకి. ఇలాంటిది ఒకటి ఉంది అంటే మనం ఈ విధంగా స్టిచ్చెస్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ముఖ్యంగా బిగినర్స్కి అయితే ప్రతిదీ కూడా వాళ్ళు ఏది స్టిచ్ చేసినా కూడా పొరపాట్లు చేస్తూ ఉంటారు కాబట్టి 1కి 4 సార్లు కుట్టుకుంటూ విప్పుకుంటూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళకైతే ఈ సీమ్ రిప్పర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. చూసారు కదా, ఇలా ఈజీగా మనకి స్టిచ్చెస్ అనేవి కట్ అవుతాయి అన్నమాట. మరీ ఎక్కువ దూరం ఓపెన్ చేయాల్సిన అవసరం లేదండి. ఒక 2 ఇంచెస్ లేదా 3 ఇంచెస్ వరకు కూడా ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా ఓపెన్ చేసేసుకున్నాము అంటే మనకి హ్యాండ్ జాయిన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇదే విధంగా రెండో వైపును కూడా ఓపెన్ చేసుకోవాలి.
ఈ విధంగా మనకి రెడీమేడ్ డ్రెస్సెస్ ఇచ్చినప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేయమని చెప్పారనుకోండి, అలాంటప్పుడు మనం 50 రూపీస్ అయితే తీసుకోవచ్చండి. అంటే చిన్నపిల్లలవైనా, పెద్దవాళ్ళవైనా ఎవరివైనా కూడా మనం హ్యాండ్స్ జాయిన్ చేస్తే ఇలాంటి డ్రెస్సెస్‌కి 50 రూపీస్ అయితే తీసుకోవచ్చు. ఒకవేళ కొంచెం ఏదైనా స్టోన్ టైపు అలా ఇచ్చారనుకోండి, కొంచెం రిస్క్‌ని బట్టి మనం అమౌంట్ ఎక్కువ తీసుకోవచ్చనమాట. ఇలా నార్మల్‌గా జాయిన్ చేస్తే మాత్రం 50 రూపీస్ అయితే తీసుకోండి. రెండో వైపున కూడా ఓపెన్ చేసుకున్నాం కదా! ఇప్పుడు హ్యాండ్స్ ఎలా జాయిన్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, ఫస్ట్ అయితే మనం డ్రెస్‌ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే రైట్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్‌ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి, మనం హ్యాండ్‌ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు హ్యాండ్ పీస్ యొక్క రైట్ సైడ్ అలాగే డ్రెస్ యొక్క రైట్ సైడ్ రెండు ఒకే వైపునకు ఉండేలాగా చూసుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి, మనం హ్యాండ్స్ ని కట్ చేసుకునేటప్పుడు హ్యాండ్ కి ఒక వైపున లోతు తీసుకున్నాం కదా, ఈ లోతు తీసుకున్న వైపు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ వైపునకు ఉండేలాగా చూసుకోవాలి. ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్ కి వచ్చేసి ఖర్చు 3/4 ఇంచు తీసుకున్నాం కదా, ఇప్పుడు ఈ 3/4 ఇంచుని చంక రౌండ్ చుట్టూ కూడా మార్క్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని చంక రౌండ్ చుట్టూ కూడా మనం ఖర్చు కోసం 3/4 ఇంచి ఉండేలాగా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్నారు అంటే బిగినర్స్ కి హ్యాండ్ జాయింట్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. అంటే ఖర్చు వచ్చేసి ఎక్కువ తక్కువలు రాకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా సమానంగా వస్తుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్కి వచ్చేసి ఇది మిడిల్ పాయింట్ కదా, ఇక్కడ చూడండి డ్రెస్ కి కరెక్ట్ గా మనకి షోల్డర్ జాయింట్ కనిపిస్తుంది కదా, ఈ జాయింట్ వచ్చేసి ఈ మిడిల్ టక్స్ దగ్గరికి ఈ విధంగా పెట్టేసుకొని ఇలా ఒకసారి చెక్ చేసుకోవాలి. అంటే మనం హ్యాండ్ని కట్ చేసుకునేటప్పుడు కరెక్ట్ గా కట్ చేసుకున్నప్పటికీ కూడా స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు కూడా ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, కరెక్ట్ గా మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ ని టచ్ అయ్యేలాగా ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ చూసారా ఆల్రెడీ మనకి స్టిచ్ కనిపిస్తుంది కదా, ఇప్పుడు ఇదే స్టిచ్ మీద చివరి వరకు కూడా స్టిచ్ చేసుకోవాలి. చూడండి, మీరు ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు హ్యాండ్ని కానీ డ్రెస్ని కానీ దేన్ని కూడా లాగకూడదండి. లాగకుండా ఇలా నిదానంగా స్టిచ్ చేసుకోవాలి. చూసారా, ఇక్కడికి వచ్చేసరికి మనకి షోల్డర్ జాయింట్ వచ్చేసి కరెక్ట్ గా ఈ మిడిల్ లోకి వచ్చేలాగా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాము అంటే మనకి యువతల వైపున ఖర్చు అనేది ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ అలా రాకుండా చివరి వరకు కూడా సమానంగా వస్తుందన్నమాట. ఇప్పుడు ఇదే విధంగా మనం రెండో హ్యాండ్ని కూడా జాయింట్ చేసుకోవాలి.
రెండో హ్యాండ్ కూడా జాయింట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు సైడ్ జాయింట్లు స్టిచ్ చేసుకోవాలి. సైడ్ జాయింట్లు స్టిచ్ చేసుకునేటప్పుడు డ్రెస్ని ఖర్చుల వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం రెడీమేడ్ డ్రెస్కి హ్యాండ్స్ని జాయింట్ చేసుకునేటప్పుడు ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుందండి. డబల్ స్టిచ్ వేయని అవసరం అయితే లేదు. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మనం ఖర్చు కోసం మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ దగ్గర నుంచి స్టిచ్ చేసుకోవాలి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఖర్చు అనేది ఒకే వెడల్పుతో స్టిచ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడికి వచ్చేసరికి ఈ జాయింట్లు రెండు కూడా ఇలా కరెక్ట్ గా ఒకే చోటికి వచ్చేలాగా పట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా 1/2 ఇంచ్ మార్జిన్ తో ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇదే విధంగా రెండో వైపును కూడా స్టిచ్ చేసుకోవాలి. రెండో వైపున కూడా సైడ్ జాయింట్స్ స్టిచ్ చేసుకున్నాం కదా. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మీ దగ్గర ఓవర్లాక్ మిషన్ ఉంటే ఇక్కడ వచ్చేసి ఓవర్లాక్ చేసేసుకోండి. మనకి ఫినిషింగ్ అనేది నీట్ గా ఉంటుంది. ఇక్కడైతే నేను ఓవర్లాక్ చేస్తున్నానండి. ఇక్కడైతే చూడండి, ఆల్రెడీ మనకి డ్రెస్ మొత్తం కూడా ఓవర్లాక్ అయితే చేస్తున్నారండి. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఓవర్లాక్ చేసుకుంటే సరిపోతుంది. అంటే మనం చంక దగ్గర ఒక 2 ఇంచెస్ 3 ఇంచెస్ వరకు కూడా స్టిచ్చెస్ ఓపెన్ చేసాం కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుని హ్యాండ్ చివరి వరకు కూడా ఓవర్లాక్ చేసుకుంటే సరిపోతుంది. ఇదే విధంగా మనం రెండో హ్యాండ్ కూడా ఓవర్లాక్ చేసుకోవాలి. చూసారు కదా, రెడీమేడ్ డ్రెస్కి హ్యాండ్స్ని జాయింట్ చేసుకునేటప్పుడు మనం ఖర్చు అనేది ఈ విధంగా కొంచెం ఎక్కువ తీసుకోవాలన్నమాట. అంటే నార్మల్గా అయితే మనం బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్ కానీ స్టిచ్ చేసేటప్పుడు ఖర్చు అనేది 1/2 ఇంచే తీసుకుంటాం కదా. కానీ ఇక్కడ మాత్రం మనం 1/2 ఇంచి తీసుకోకూడదు, ఒక 1/4 ఇంచి ఎక్కువే తీసుకోవాలి. అంటే 3/4 ఇంచి ఖర్చు ఉండేలా చూసుకోవాలన్నమాట. మనం ఖర్చు తక్కువ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మనం ఈ డ్రెస్ని 1-2 సార్లు వేసుకొని వాష్ చేసాము అంటే మనకి పోగులు పోయి హ్యాండ్ అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట. అందుకని చెప్పేసి ఎప్పుడైనా సరే మనం రెడీమేడ్ డ్రెస్సెస్కి హ్యాండ్స్ని జాయిన్ చేసినప్పుడు ఖర్చు అనేది కొంచెం ఎక్కువ ఉండేలాగానే చూసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, రెడీమేడ్ డ్రెస్కి హ్యాండ్స్ని ఈజీగా ఎలా జాయిన్ చేసుకోవాలో. ఈ విధంగా హ్యాండ్స్ని జాయిన్ చేసాము అంటే మనం కస్టమర్ దగ్గర నుంచి 50 రూపీస్ అయితే తీసుకోవచ్చు. అదే మీరు ఈ విధంగా హ్యాండ్స్ జాయిన్ చేసి సైడ్ స్టిచ్చెస్ కూడా వేశారనుకోండి, అలాంటప్పుడు ఇంకొక 20 రూపీస్ ఎక్స్ట్రా కూడా తీసుకోవచ్చు. అంటే 70 రూపీస్ వరకు కూడా తీసుకోవచ్చు అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.